తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రేపటికి సంబంధించిన ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో అదైతే మనకు ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఇక దాదాపుగా అన్ని జిల్లాలు పూర్తిగా వస్తున్నాయి గనక కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఈ పింఛన్ డబ్బులు, ఇంకా కొన్ని జిల్లాల వరకు ఏ జిల్లాలోనైతే ఈ పింఛన్ డబ్బులు పంపిణీయగా ఇంకా కొన్ని మిగిలాయో వాటి వరకే రేపు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలో తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో మనకైతే రేపు మాత్రం 1 నుండి 10 జిల్లాల వరకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఈ పెన్షన్ల పైన అప్డేట్ ఏంటిదంటే ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏవైతే 4,016 రూపాయలు ఉన్నాయో మరియు 6,016 రూపాయలు ఇవైతే అమలు చేయడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు అయితే ఈ ఎవరెవరైతే పింఛన్ లబ్ధిదారులకు ఎవరెవరైతే వస్తున్నాయో వారికి మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనేవి ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి అన్నట్లు మనకైతే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులపైన కీలకమైన ఏదైతే మార్పులు ఏమిటి అంటే ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి వర్తిస్తాయి. సో అర్హత కలిగి లేకుండా ఈ పింఛన్ డబ్బులు అయితే ఎవరెవరికైతే వస్తున్నాయో వారికైతే కట్ అవుతాయి. మరియు ఇంకా అర్హత కలిగి ఉండి ఈ పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే వస్తలేవో వారి గురించి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉండి ఇంకా వారికి పింఛన్ డబ్బులు అయితే వస్తలేవో వారి గురించి వారు చేయించుకోవాల్సిన తదుపరి అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి కూడా వచ్చే నెల నుంచి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే సభలో చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ల పైన ఏదైతే ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా లోటు రాకుండానైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అంతేకాకుండా మనకు పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా చాలామందికి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్టైన వారిని ఉద్దేశించుకొని కూడా కట్టైన వారికి ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలోనైతే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే మనకు రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా మెదక్, సూర్యాపేట, వనపర్తి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కొమురంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాల వరకు అయితే రేపు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఈ జిల్లాలో ఉన్న ఎవరెవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇంకా ఎవరెవరైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియని వారు ఉన్నారో మీ దగ్గరలో ఉన్న మీ తోటివారు మీ సహోదరులు ఎవరెవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కనుక సో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.